श्रीजातरूपनवरत्नलसत्किरीटा कस्तूरिका तिलकशोभिललाटदेश राकेन्दुबिम्बवदनाम्बुजवारिजाक्ष श्रीवेङ्कटेश मम देहि करावलम्बम्. వేదవేద్యుడు శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆదివరాహ క్షేత్ర నివాసి శేషాచల నివాసి అయినటువంటి వెంకటపతి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతూ ఉన్నది. ఈ అభిజిల్లగ్నంలో ప్రారంభమయ్యే ఈ కళ్యాణ మహోత్సవంలో ఇవాళ ప్రత్యక్ష కళ్యాణానికి ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ అంతర్జాల మాధ్యమంగా నిర్వహించే కళ్యాణంలో 1332 మంది భక్తులు విశేషముగా వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులను చాటుకొని ఉన్నారు. ఇది ఒక సదవకాశంగా మనం పరమాత్మ అనుగ్రహించినదిగా భావించి ఈ కార్యక్రమంలో మనమంతా పాల్గొందాం. ఎవరైతే ఈ కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారంతా సాంప్రదాయ వస్త్రధారణ తిలకధారణ చేసి పరమాత్మ యొక్క నామాన్ని స్మరిస్తూ ఆశాంతము కూడా కళ్యాణ మహోత్సవాన్ని విశేషాలతో కూడుకున్నటువంటి పరమాత్మ యొక్క కళ్యాణాన్ని మనమంతా వీక్షిద్దాం, తరిద్దాం. తర్వాత మొట్టమొదటగా అర్చక స్వామి వారు సంకల్ప కార్యక్రమాన్ని చెప్తారు. ఆ సంకల్పాన్ని కూడా మనం స్పష్టంగా ఉచ్చారణ చేస్తూ పరమాత్మ దగ్గర మన భక్తి ప్రపత్తులన్నింటినీ చాటుకుందాం. ఎందుకంటే ప్రాతకాలము నుండి సుప్రభాతము నుండి ఏకాంత సేవ వరకు జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కైంకర్యాలన్నింటిలో ఆ సేవలన్నింటిలో కూడా విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ఉన్నటువంటిది ఈ కళ్యాణ మహోత్సవం. అందుకే కళ్యం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అన్నారు. అంటే శుభాన్ని చేకూర్చేటువంటిది ఈ కళ్యాణ మహోత్సవం. దేవదేవుడు ఆ పరమాత్మ భువికేతించి సామాన్యులమైనటువంటి మనల్నందరినీ కూడా అనుగ్రహించటానికి ఇన్ని సేవలు ఈ ఆయన జరిపించుకుంటూ ఉంటే ఆ సేవలో మన యొక్క భాగాన్ని కూడా స్వీకరించి ఆ స్వామి అనుగ్రహించడం అనేటువంటిది విశేషం. అందుకే ఆయన చెప్పారు, వేంకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంగత్వాత్ వెంకటాద్రిరితి స్మృత అన్నారు. వేం అనేటువంటి పవిత్రమైనటువంటి అమృతం అని అర్థం ఆ వేం అంటే. ఆ తర్వాత కటము అంటే అనంతమైనటువంటి సంపద అని అర్థం. చిట్ట చివరిగా వెంకట అంటే అమృతమయమైనటువంటి అనంతమైన సంపదలకు నిలయం అని మనకి వరాహ పురాణం ద్వారా వివరిస్తూ ఉన్నారు. ఈ విధంగా జీవుడు చేసినటువంటి పాపములను సూచిస్తుంది వేం అనే పదము. కటహ అంటే సమస్త పాపములను క్షణాలలో దహించవేయగలిగినటువంటి పర్వతంగా వివరింపబడింది. కాబట్టే దీనిని వెంకటాద్రి అంటే సమస్త పాపములను అడుగు మోపిన తత్క్షణమే దహించవేయగలిగినటువంటి అద్భుతమైన పవిత్రమైన పర్వతము అని అర్థం. అటువంటి స్వామి ఆనంద నిలయ దివ్య విమాన ఛాయలో ధ్రువ కౌతుకోత్సవ స్తపన బలిబేరములనేటువంటి పంచబేరాత్మకంగా ప్రతినిత్యము అర్చనలు అందుకుండేటువంటి స్వామి మనకి ఉత్సవమూర్తిగా ఈ కాసేపట్లో మనందరికీ ఈ కళ్యాణ మహోత్సవంలో ఉభయ నాంచారులతో కలిసి మనల్నందరినీ అనుగ్రహించడానికి ఆ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి మనమంతా పాత్రులమవుదాం. ఈ కళ్యాణ మహోత్సవంలోనే విశిష్టమైనటువంటి ప్రక్రియలన్నీ కూడా ఉంటాయి. మొట్టమొదటిగా కరకారాధన దగ్గర నుంచి చిట్ట చివరిగా అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమం వరకు కూడా ప్రతి ఒక్క అంశము మనకి తాత్వికంగా గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రులమవుదాం. ఎందుకంటే భాగవతంలో అంటారు, నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరోధ లీలయా గృహీత శక్తి త్రితయాయ దేహినాం అంతర్భవాయానుపలక్ష్య వర్త్మనే అన్నారు. ఎందుకంటే ఆయన అఖండమైనటువంటి మహిమాన్వితుడుట, ఎక్కడా కూడా ఛేదము అనేటువంటి ఉండదు. అంతటి గొప్ప శక్తివంతుడు ఆయన. ఇంకా ఏమన్నారు, పురుషోత్తమ అన్నారు. సమస్తమైనటువంటి ఈ పురుషులకెల్లా అందరికీ కూడా ఆయన ఉత్తమమైనటువంటి పురుషుడు. అందుకే నీ పాదకమలములకు ప్రణమిల్లుతున్నాము తండ్రి. అదిగోండి కళ్యాణ మహోత్సవంలో
మొట్టమొదటిగా ఇప్పుడు అర్చక స్వామి వారు సంకల్పాన్ని చెప్పించేటువంటి ఘట్టంలోకి మనమంతా వెళ్ళబోతూ ఉన్నాం. తరిద్దాం. సృష్టి స్థితి లయాలకు ఆలవాలం ఆ పరమాత్మ కాబట్టి అటువంటి సృష్టి చేసిన స్థితి మనందరికీ సరి అయినటువంటిది కల్పించిన చివరికి లయము చేసినా కానీ ఆ పరమాత్మ యొక్క క్రీడయే ఇదంతా కూడా భావించాలి. కాబట్టి ఆయన పాద పద్మములను పట్టి శరణు వేడటం తప్ప ఈ జన్మకి మనకి ఇంకేమీ లేదు. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహానికై మనమంతా ప్రయత్నిద్దాం. ఇలా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుదాం. గృహీత శక్తి త్రితయాయ దేహినాం అన్నారు. అంటే ఈ సంసార చక్రంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పరమాత్మ అనుగ్రహం కళ్యాణోత్సవ ప్రారంభానికి పూర్వం ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఎచ్చట ఎవరు ఎందుకు చేయుచున్నారు, వారికి గోత్రనామములేమిటి అనే వివరాలతో కూడిన సంకల్పాన్ని చెప్పుకోవడం సాంప్రదాయం. కావున భక్తులందరూ మేము చెప్పినట్లుగా పలికి కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పుకోవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం. హరి ఓం. శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిదయే నిధయేర్థినాం నిదయేచినాం శ్రీవేంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రోత స్మార్త స్మార్త ఆధికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏనే సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదాంత విదే విదే విఖనసే నమః వికనసే నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీ పూర్ణం నదీ పూర్ణం శాస్త్ర శాస్త్ర కల్లోల సంకులం కల్లోల సంకులం విష్ణు భక్తి విష్ణుపత్ని ఉదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ విఖనోర్నవం వికనోర్నవం యస్య యస్య ద్విరద ద్రవరద వక్త్రాద్యాః పత్రాద్యాః పారిషద్యాః పారిషత్యాః పరశతం పరిశతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సేనం విశ్వక్షేణం తమాశ్రయే నమాశ్రయే శుక్లాం శుక్లాం భరధరం భరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోప విఘ్నోప శాంతయే శాంతయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 ఆద్య శ్రీ ఆద్య శ్రీ భగవతో భగవతో మహాపురుషస్య మహాపురుషస్య విష్ణోరాజ్ఞయ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేత శ్రీ శ్వేత వరాహ కల్పే వరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్మంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శతాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే ఆదివరః క్షేత్రే ఆదివరాహ క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానే అస్మిన్ వర్తమానే వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శుభనక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవంగుణ ఏవంగున విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి ఇత్యర్థం ప్రీత్యర్థం అస్య యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవలసినది.
జన్మ నక్షత్రే జన్మరాశో జాతస్య అందరూ వారి జన్మ నక్షత్రములు జన్మరాశి స్మరించుకోవలసినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం అందరూ వారి యొక్క నామధేయము, వారి ధర్మపత్ని నామధేయము, వారి కుటుంబ సభ్యుల నామధేయములను స్మరించుకొని వారి వారి ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకుని ప్రార్థన చేసుకోవలసినది. సహ కుటుంబానాం సహ కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్ధ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలాప్త్యర్థం ఫలాప్త్యర్థం శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస కరుణా కటాక్ష కరుణా కటాక్ష వీక్షణ వీక్షణ పరిపూర్ణ పరిపూర్ణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వకార్య సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూమి శ్రీభూమి నీలా సమేత లీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం శ్రీవైఖానస శ్రీవైకానస దివ్య ఆగమోక్త దివ్య ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కార్యిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస అర్పితమస్తు. అర్పితమస్తు. ఇంకా సంకల్ప కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ సంకల్ప కార్యక్రమంలో ఈనాటి విశేషాలన్నింటినీ కూడా ఎక్కడ మనం అందరం ఉంటున్నాం అనేటువంటి దేశకాలమాన పరిస్థితులన్నీ కూడా ఆ సంకల్పంలో ఉపనిబద్ధమై ఉంటాయి. ఆ తర్వాత మన యొక్క గోత్రనామాలను కూడా స్మరించుకోవలసినది అన్నారు. అలా మన యొక్క ప్రార్థనలన్నింటినీ కూడా పరమాత్మ దగ్గర విన్నవించాం. ఇహ కళ్యాణ మహోత్సవంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా కళ్యాణ మహోత్సవంలో మొదటిగా చేసేటువంటి ప్రక్రియ ఏమిటంటే కరకారాధన, ఆ తర్వాత విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ఆ తర్వాత సద్యోంకురార్పణం, రక్షాబంధనం, ఆ తర్వాత ఆఘారం, వస్త్ర సమర్పణం, కన్యాదానం, ఆ తర్వాత మళ్ళా మాంగళ్యధారణం, ప్రధాన హోమం, లాజహోమం, పూర్ణాహుతి, వారణమాయిరం, తర్వాత మధురమైనటువంటిది చివరిలో తలంబరాల కార్యక్రమం. ఈ విధంగా కళ్యాణ మహోత్సవంలో ఈ ప్రక్రియలన్నీ వస్తాయి. అందులో మొట్టమొదటగా సదస్య యొక్క అనుజ్ఞ తీసుకొని ఈ కరకారాధనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చక స్వాములు. అందులో చెప్తారు నమస్సదసే నమస్సదసస్పతయే అన్నారు. అంటే ఈ సదస్సు మొత్తానికి కూడా నమస్కారము, ఈ సదస్సు మొత్తానికి అధిదేవతమైనటువంటి ఆ పరమాత్మకు నమస్కారం. నమస్సఖీనాం పురోగాణాంచక్షుషే, మన యొక్క పూర్వులు మనందరికీ దూరదృష్టితో అందించినటువంటి ఈ విజ్ఞానమంతా ఉన్నది కదా, ఆ విజ్ఞానం అందించిన మహర్షులకు నమస్కారం అని ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నారాయణం సకబలం సకలామరేంద్రం వైఖాన సమ్మగురుం నిగమాగమేంద్రం భృగుమరీచత్రికాస్యప ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురున్ ప్రణమామి మూర్ధనా. యస్యద్విరద వక్త్రాద్యః పారిషద్యః పరశతమిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతే తే ఘ్రిగుం స్మరామి. శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం
సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం శ్రియా సమేత శ్రీ పరమహంస స్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్య ఓం భూః అద్య పూర్వోక్త్యవంగన విశేష నిష్ఠాయాం అస్యాం సుపతితో స దేవదేవస్య శ్రీపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః సర్వలోకితార్థం వైవాహికమోత్సవే ఆధార కర్మ కరిష్యమానః సద్యోంకురార్పణ కర్మ కరిష్యమానః ప్రతిసరబంధ దేవతారాధన కర్మ కరిష్యమానః మండప శుద్ధ్యర్థం శాలా శుద్ధ్యర్థం సర్వోపకరణ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదార్థం చ సుపుణ్యాహం కరిష్యే ఆదౌ కలశారాధనం కరిష్యే ధారాసు సప్తసు చ మానశేషు సరస్సరిస్త పరిపూరితేషు అపోభిగుణన్ ప్రతిపాదిష్యే గుణోమి తత్తాకం సుచరకం సుశర్వ ఇదమా పశ్యమా శుతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిః పుష్పాదిభిः సర్వతీర్థజలమభ్యర్చ్య సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సమృతం యచ్చ మంత్రపూతం సుభవహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః ఓం గేతే శతం వరుణగే సహస్రం గిగ్న్యాః పాశవితతాః పుత్రా తేభ్యో న ఇంద్రసవితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు భరతస్వస్త్య ఓం కరకే పాంచభోజమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి కుంభే ఓం భూః వరుణమావాహయామి ఓం భువః ప్రచేతసమావాహయామి ఓం సువః రక్తాంబర్ధరమావాహయామి ఓం భూర్భువస్సువః యాదస్పతిమావాహయామి వరుణస్యైదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపదీపార్థం అక్షతం సమర్పయామి గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి సదక్షనాకం తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సుప్రీతో సుప్రసన్న వరదో భవతు నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషే విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వా విశ్వే సదా త్వం మహితో ను శంభో వైరాజంతే సుహృతనిదత్తాన్ ప్రేక్షామతీసో విబుధానామనాదిః యామే సస్తాం తనితాం దదాతు పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం భువః శాంతమావాహయామి ఓం సువః హరమావాహయామి ఓం భూర్భువస్సువః అమితమావాహయామి నిత్య అనపాయినమావాహయామి తద్దక్షిణే సూత్రపతీమావాహయామి వామే జయామావాహయామి సూత్రపతి జయాసమిత శ్రీ విశ్వక్సేనస్యేదమాసం సూత్రపతి జయాసమిత శ్రీ విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపదీపార్థం అక్షతం సమర్పయామి గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి సుదక్షిణాకం తాంబూలం సమర్పయామి సూత్రపతి జయాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః సుప్రీతో సుప్రసన్న వరదో భవతు సర్వలోకితార్థం వైవాహిమోత్సవే కర్మ సాఫల్యార్థం బౌద్ధిరనుజ్ఞాతః సుపుణ్యహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యహం కరోమి గురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవ అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగుం శ్రీ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాణి ధారయన్ విష్ణు కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పతే
ఇంద్రస్య ఇజుసఖా తద్విష్టో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దేవేవ చ క్షోరాతతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగుం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవినోదా ద్రవిణసస్తురస్య ద్రవినోదాస నరస్య పుంసతో ద్రవినోదా వీరవతి విషం నో ద్రవినోదారాసతే దీర్ఘమాయుః సవితా పశ్చాత్తా సవితా పురస్తా సవితోత్తరాత్తా సవితా ధరాత్తాత్ సవితా నః సువతు సర్వతాతిం సవితా నో రాసతాం దీర్ఘమాయుః నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసా నీత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తిర్దీర్ఘమాయుః అదితిర్జోరదితిరంతరిక్షమదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదితిః పంచజనాదితిర్జాతమతిర్జనిత్వం సర్వే దేవాః ప్రియంతాం పుణ్యాహమస్తు యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవిశం యదా వై సూర్యముదేతి అత నక్షత్రం నయతి సూర్య గచ్చేతి యత్ర చ గణ్యం పశ్యేతి తావత్ కుర్వేతి యద్గారి స్యాత్ పుణ్యః ఏవ కురుతే శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహమస్తకర్మణి ఓం పుణ్యాహం భవంతో భ్రవంతో వైవాహికస్తు కర్మణే పుణ్యాహం స్వస్తి ఇంద్రో వృద్ధస్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారక్షో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దాతు శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహమస్తు కర్మణి ఓం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతో వైవాహమస్తు కర్మణి స్వస్తి అర్ధ్యాస్మహభిర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రదేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సతం జీవేమ శరదస్య వీరాః త్రీణి త్రిణివే దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయమే లోకాః అర్ధ్యామేవ యేషు లోకేషు ప్రతిష్ఠతే శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహమస్తు కర్మణి ఓం పుణ్యాహం రుద్ధిం భవంతో భ్రవంతో వైవాహమస్తు కర్మణే రుధ్యతాం రుద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్ఠాం యో భవః తానవోర్జ్య దదాతన మహేరణ చక్షతే రసః తస్య భాజయతే అనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ చిన్వత ఆపోజనదాచనః ఓం పవమాన సువర్జనః పవిత్రేణ విచర్షణిః యపోతాస పునాతు మాన్ పునంతు మాదేవ జనాః పునంతు మనబోధ్య పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతు పవిత్రేణ పునాహ్యమ శుక్రేణ దేవతీద్యతు అగ్నే క్రత్వా క్రతో గుంవ్రణో ఎత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతర బ్రహ్మతేన పుణీమహే ఉపాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్యే బహ్విస్తనవో వీతపృష్ఠాః తయా వదంతస్తతమాజ్యేషు వయగ్స్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిర్మా పునాతు వాతః ప్రాణేని శ్రోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్తావరి యజ్ఞే మా పునీతాం భ్రోద్భిः సవితస్త్రుభిः వరసిష్ఠైర్దేవమన్భవిः అగ్నే దక్షై పునాహ్యమా येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुणीमहे यः पौमानिरज्येते अर्षभिः सम्भृतगं रसं सर्वगं सपूतमश्नाति स्वतीतं मातरिस्वना पौमानिर्यो अध्येते अर्षभिः सम्भृतगं रसं तस्मै सरस्वतीधे क्षीरगं सर्पेर्मदूदकं पौमानी स्वस्त्ययनीः सुदुघाहि पयस्वतीः अर्षभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पौमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामा समर्धयन्तु नः देवेर्देवे समावृताः पौमानी स्वस्तयिनीः सुदुगाहे घृतस्तुतः अर्षभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पौमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुणीमहे इन्द्रसुनीति सहमा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा ब्रह्मणापि पुनातु
జాతవేద మూర్జయంత్యాపునాతుం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాత్ భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. దిశ దేవా ఋత్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశ మాసాః పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశి గుహ అసవో మార్జయంతాం ఉదీచ్యాం దిశ్యాపవోషదయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అతోదరాదరేర్నాగేభ్యో మార్జయంతాం. ఓం వాస్తోష్పదే ప్రతిజాని అస్మాస్త్వా వేసో అన్నమీవో భవానః యత్సేమహే ప్రతితన్నో జుషస్వసన్నయే ద్విపదేశం చతుష్పదే వాస్తోష్పదే సగమయ సగం సదాతే సక్షిమహిర్వయగాతుమత్యా ఆవహ క్షేమ ఉత యో దేవరన్నో యూయం పాత స్వస్తిభిస్తదానః అమీవః వాస్తోష్పదే విశ్వారూపాణ్యర్షణ్యం సఖాసేవయేదీనః శుభగం శుభం. ఓం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునః పాద్యాచమనం సమర్పయామి. సుప్రీతో సుప్రసన్న వరదో భవతు యదా స్థానం యదా సుఖం ప్రతిష్టాపయామి. ఉత్సవార్థం క్షేమార్థం ప్రదాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. దివ్య తిరుక్కల్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు కూడా పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమాన్ని మనమంతా వీక్షించాం. విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూశాం. ఆ విష్ణుసేనాధిపతి ప్రతినిత్యము కూడా అర్చనలో భగవన్ నిర్మాల్యాన్ని ఆనందంగా స్వీకరించేటువంటి వాడు విశ్వక్సేనుడు. కాబట్టి ఏ కార్యక్రమం దివ్య వైఖానస భగవచ్ఛాస్త్రంగా నిర్వహింపబడేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మొట్టమొదటగా అర్చన అందుకునేటువంటి మహానుభావుడు ఆ విశ్వక్సేనుడు. కాబట్టి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తి కావటానికి ఆ విశ్వక్సేనారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకే చెప్పారు, ఆరంభే కర్మణాం పుష్ట్యై విఘ్నానాం ప్రశమాయచ అన్నారు. ఆ తర్వాత పుణ్యాహవచనం అనే కార్యక్రమాన్ని చేశారు. అందులో పంచగంగలని ఆవాహన చేసి ఆ అభిమంత్రించినటువంటి ఆ జలాలని సర్వత్రా కూడా ప్రోక్షణ చేశారు. అంటే పుణ్యాహం సర్వత్రా కూడా శుద్ధి చేశారు. అందుకే దానిలో అన్నారు, భద్రం కర్ణేభిః శృణుయామా అన్నారు. అంటే మో దేవతలారా, శుభకరమైనటువంటి విషయాలనే మా చెవులతో మేమంతా విందుముగాక, శుభకరమైనటువంటి దృశ్యాలే మాకు కనపడుగాక. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిః. దృఢమైనటువంటి అంగాలు కలిగి సుస్థిరమైన శరీర దారుఢ్యం కలిగి మాకు అనుగ్రహించబడినటువంటి జీవితకాలమంతా మేము మిమ్ము స్తుతిస్తూ ఆనందముగా ఉండుగాక అని ఈ విధంగా పరిపరి విధాలుగా ప్రార్థన చేసి, అదిగోండి ఇప్పుడు సద్యోంకురార్పణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మనం వీక్షిస్తూ ఉన్నాం 5 మృత్పాలికలని. ఆ 5 మృత్పాలికలలో మధ్యపాలికలో బ్రహ్మని, ముందు ప్రాక్పాలికలో ఇంద్రుడిని, దక్షిణ పాలికలో యముడిని, పశ్చిమ పాలికలో వరుణుడిని, ఉత్తర పాలికలో కుబేరుడిని ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి ఆ ఓషధులు అంటే సోముడు అధిపతిగా ఉన్నటువంటి ఆ నవధాన్యాలని ఆ మృత్పాలికలలో నిక్షిప్తం చేస్తారు. అప్పుడు మనకి ఓషధీ సూక్తంలో కూడా మనకి చెప్తూ ఉంటారు. ఏమంటారయ్యా అక్కడ అంటే, అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతి కృతా యావోషధయ సోమరాగ్ని ప్రవిష్టా పృథివీమను అని మనకి వేదం చెప్తూ ఉన్నది. అంటే సోముడు అధిపతిగా ఉండేటువంటివి ఆ ఓషధులు, కాబట్టి సోమరాగ్నులు అన్నారు వాటిల్ని. అవి ఎలా ఉంటాయి? భూమిలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. వాటిలో నాటబడేటువంటి ఓ ఓషధి, నీవు ఉత్తమమైనటువంటి దానివమ్మా, మాకు జీవన ఔషధం కోసం ప్రేరణను కలిగించు అని ఈ విధంగా అర్చక స్వామి వారు ప్రార్థన చేసి, ఆ తర్వాత స్వామివారికి రక్షాసూత్రధారణ చేయు మునుపుగా ఆ రక్షాసూత్రాలలో ఆదిశేషుడిని ఆవాహన చేసి స్వస్తి సూక్త మంత్రాలతో అభిమంత్రిస్తారు.
ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం, తరిద్దాం. సమేత శ్రీ శ్రీనివాస స్వామిన వైవాహిమస్వే ప్రతిసరబంధదేవతారాధనం కరిష్యే. ఓం ఇమర్పయంత్య మనయోహ వీర్యోజోహి జానవిబుధా విరాజన్ తమ్మయి దోషాయస్య ననాగ్నో విపినాని పతంతో షన్నో నిదత్తాం తపసోచి హర్తాం స్వయం పురగ్రే మృతే మృతాయ. ఓం భూ శేషమావాహయామి. ఓం భువః సహర్షమావాహయామి. ఓం సువః నాగరాజమావాహయామి. ఓం భూర్భువస్సువః అనంతమావాహయామి. శేషస్యేదమాసనం శేషాన్ మహాపాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం సమర్పయామి. పుష్పం సమర్పయామి. దోపదీపార్థం అక్షతం సమర్పయామి. గుడోపహారం నివేదయామి. పానీయం సమర్పయామి. సుదక్షిణాకం తాంబూలం సమర్పయామి. శేషాన్ సుప్రీతో సుప్రసన్న వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్మినా భగ స్వస్తి దేవ్యతీతి నర్వణాః. స్వస్తి పూషా అసూరో దదాతు స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. స్వస్తయే వాయుపబ్రవామహై సోమం స్వస్తి భువనస్యేత్పతిః. బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావంతృభవస్వస్తయే. స్వస్తి నో రుద్రపాత్వం అసః. స్వస్తి మిత్రావరుణా స్వస్తి పద్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కుధి. స్వస్తి పంథా మనోచరేమ సూర్య చంద్రమసా వివ. పునర్దతాజ్ఞాతా జనతా సంగామే మహి. స్వస్తయనంతారక్షమరిష్ఠనేమి మహద్భూతం వాయసం దేవతానాం. అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్య శ్రోణావారోహేమ. అంహోముచా మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం. ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు. ద్రవంతే రాజా వరుణో ద్రవం దేవో బృహస్పతిః. ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శుభగం శుభం. ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అభిమంత్రించినటువంటి ఆ రక్షాసూత్రాలని మనందరికీ దర్శింపచేస్తున్నారు అర్చక స్వామి వారు. ఒక్కసారి కైమోడ్చి నమస్కరిద్దాం. అలా ఇప్పుడు స్వామివారికి రక్షాసూత్రధారణం అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మొట్టమొదటగా స్వామివారికి ఉపచారములను సమర్పించి ఆ తర్వాత అమ్మలిద్దరికీ కూడా ఉపచార సమర్పణ చేసి అర్చక స్వామి వారు ఆ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తారు. అసలు పరమాత్మ ఎందుకు ఉద్భవించాడు అని చాలా మందికి అనేక రకమైనటువంటి సంశయాలు కోకొల్లలుగా ఎప్పటికప్పుడు తలుస్తూ ఉంటాయి. సామాన్యంగా ఎవరికి వస్తూ ఉంటాయి? కాలక్షేపం చేసేటువంటి వాళ్ళకి ఆ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. అంతే తప్పించి పరమాత్మ యందు సదా నిమగ్నులై ఉన్నటువంటి వాళ్ళకి అసలు పరమాత్మ ఎందుకు ఆవిర్భవించాడనేటువంటి ఆ శంకకు తావు ఉండదు. కాకపోతే అటువంటి ఆలోచన వచ్చినటువంటి వాళ్ళకు కూడా సరైనటువంటి సమాధానం చెప్పింది భాగవతం. అందుకే ప్రథమ స్కందంలో కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ అంటుందన్నమాట. మరచి అజ్ఞాన కామకర్మములు తిరుగు వేదనాతురులకు నివృత్తి చేయ శ్రవణ చింతన వందన అర్చనములిచ్చు కొరకు నుదయించు తండ్రు నిన్ గొందర భవ అన్నది ఆవిడ. అంటే మానవుని జన్మ యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి అసలు ఎందుకు వాళ్ళ యొక్క జన్మ లక్ష్యం ఏంటి, ఈ జన్మ ఎందుకు వచ్చింది, పూర్వంలో ఏదో ఇంకా కర్మ మిగిలుండబట్టే ఇప్పుడు మళ్ళా జన్మ వచ్చింది, ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటి, చిట్ట చివరికి ముక్తి పొందాలి, ఆ విషయాన్ని మర్చిపోయి అజ్ఞానంలో కొట్టుకుంటూ కోర్కెలను తీర్చు కర్మలనే చేస్తూ. ఎందుకంటే ఇది బాగా ఉంటుంది మనకి. కృష్ణ పరమాత్మ ఎంత భవిష్యత్ బ్రహ్మో మహానుభావుడు, ఆయన ఎట్లా చెప్పాడో, కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహదేవతాః క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. అదే మాట ఇక్కడ కూడా కుంతీదేవి కూడా అంటుంది. ఏమంది, అప్పటి సమయానికి కోరిక తీరిపోతే చాలు, మహానుభావుడు డబ్బులు ఇచ్చాడనుకోండి, ఆ పరమాత్మ అంత గొప్పవాడు ఎవ్వరు లేరండి. ఏమి మన దగ్గర రూపాయి కూడా లేని సమయంలో ఏంటో దేవుడు చిన్న చూపు చూశాడు పాపం అనుకుంటారు. ఏమైనా కానీ వాళ్ళకి ఆ సమయానికి పని అయిపోవటం ప్రధానం.
అంతే తప్పించి లక్ష్యాన్ని మర్చిపోతారు. కోర్కెలను తీర్చు కర్మలనే చేస్తూ తిరిగేటువంటి ఆ వేదనాగ్రస్తులైనటువంటి మనుషులను ఉద్ధరించటానికి అట్లా అటువంటి ఎప్పుడు కోర్కెలనే కోరుకుంటూ వేదన పొందుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఉద్ధరించటానికి ఆ పరమాత్మ శ్రవణ మనన వందన అర్చనములు అనేటువంటి సాధనాలను కల్పించాడు ఆ మహానుభావుడు. అటువంటి మహానుభావుడికే ఇప్పుడు దక్షిణహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపచేస్తున్నారు అర్చక స్వామి. ఎందుకంటే నాయనలారా, శ్రవణం, నా యొక్క విశేషాలను ఈ విధంగా వినండి. అందుకే కళ్యాణ మహోత్సవంలో వ్యాఖ్యానం చెప్పి పెట్టడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే పరమాత్మ యొక్క విశేషాలను వర్ణించుకుంటూ ఆనందపడటమే కాదు, ఆయన చెప్పినటువంటి సందేశాన్ని కూడా గ్రహించుకుంటూ జీవితంలో మనం అన్వయించుకుంటూ సరి అయినటువంటి మార్గంలో నడిచినటువంటి నాడే మానవుని యొక్క లక్ష్యం ఏంటో సరిగ్గా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆ లక్ష్యాన్ని గుర్తు చేయటం కోసమే ఈ కళ్యాణ మహోత్సవ వ్యాజంగా ఈ విషయాలన్నీ పరమాత్మయే చెప్పించుకుంటున్నాడు. ఆ విధంగా ఈ మనన వందన అర్చనాది సాధనలు కల్పించి తరింపచేయటానికి ఆయన అవతరించారని చెప్పి కొంతమంది అంటున్నారయ్యా అని కుంతీదేవి అన్నదనమాట. నిజంగానే ఆ పరమాత్మ యొక్క విశేషం మనం తెలుసుకోవటం మన వల్ల శక్యమవుతుందా? అందుకే అన్నారన్నమాట మనకక్కడ, ఈశ్వరుండు విష్ణుడెవ్వేళనెవ్వని నేమి సేయు పురుషుడేమి ఎరుగు, అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అణిగి మెలుగుచుందురు అంధులగుచు అన్నారన్నమాట. అంటే ఆ పరమాత్మ ఎవ్వరికి ఎప్పుడు ఏమి చేస్తాడో మానవుడికి ఏం తెలుస్తుందండి? సామాన్యమైనటువంటి మనుషుణ్ణి ఎక్కడో కూర్చోబెట్టగలడు. ఆ ఉచ్చస్థాయిలో ఉండే అహంకారం ప్రదర్శించినటువంటి వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు. కాబట్టి అగ్రాహ్యమైనటువంటి ఆయన యొక్క మాయలకు ఎంతటి మహాత్ములైనా ఎంత మహాపండితులైనా కానీ అణిగి మణిగి మెలుగుతూ ఉంటారయ్యా. అదుగోండి, ఆ పరమాత్మకి సర్వకాల సర్వావస్థలలో నిత్యానపాయినిగా ఉంటూ ఉన్నటువంటి ఆ అమ్మవారికి ఆ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తూ ఉన్నారు అర్చక స్వామి వారు. ఆ తర్వాత భూదేవి అమ్మవారికి కూడా ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తారు. ఎట్లా అంటే ఈ కాలము నుండి దాటటం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకే కాలస్వరూపం కూడా ఆ పరమాత్మయే. ఆకాశంలో ఎట్లా అయితే మేఘాలన్నీ కూడా వాయువశములై మొత్తం కూడా విడిపోవచ్చు ఉండే విధంగా ఈ ప్రపంచంలో సమస్తం కూడా కాల ప్రభావం చేత కలుస్తూ విడిపోతూ ఉన్నదనమాట. ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదది, అన్నీ కూడా ఆ కాలమే చేస్తుంది. అంత విచిత్రమైనటువంటిది. కాబట్టే ఎంతటి వాళ్ళకైనా కానీ కాలాన్ని దాటటం శక్యం కాదు. ఒక్కటే ఒక్క ఉపాయం, అనన్యమైనటువంటి భక్తితో, నిశ్చలమైనటువంటి భక్తితో పరమాత్మను శరణు వేడటమే. అలా ఆ పరమాత్మ కైంకర్యాన్ని నిర్వర్తించటానికి కంకణబద్ధులవుతూ ఉన్నారు అర్చక స్వామి వారు. అర్చకస్తు హరిస్సాక్షాత్ చరరూపేణ సంశయ. ఆ యోగ్యత వాళ్లకు దక్కినందుకు వాళ్ళని ఇక్కడి నుంచైనా నమస్కారం చేసుకుంటే చాలుట, మనం ఎంతో పునీతులమవుతాం. కాబట్టి అటువంటి అర్చక స్వామి వారు కూడా కళ్యాణ కైంకర్యాన్ని నిర్వర్తించడానికి రక్షాసూత్రాన్ని ధరించారు. ఇప్పుడు ప్రతి హోమానికి కూడా పూర్వరంగంగా చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది హోమగుండంలో. ఆ కార్యక్రమాన్ని ఆఘారం అని పిలుస్తారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు అర్చక స్వామి వారు నిర్వర్తిస్తున్నారు. వీక్షించి తరిద్దాం. శ్రీ శ్రీనివాస స్వామిన సర్వలోహితార్థం వైవాహిమోత్సవే ఆగార కర్మ కరిష్యే ఏతోన్వింద్రవతి యజ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధన సామ్న శుద్ధేర్వా వృద్ధ్వాంసం శుద్ధాసేర్వాన్మవతో ఇంద్ర శుద్ధో నాగే శుద్ధ శుద్ధావిరూతిభిః శుద్ధోర్ఘ్యం విదార్య శుద్ధో మధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో హీనోర్ఘ్యం శుద్ధోరత్రాని దాశుషే స్థండిలే భూమి గమావాహయామి మయి దేవ ఇది ప్రాచామదగ్రాన్ మయి దేవ ద్రవిణమయంతు మయి ఆశీరస్తు మయి దేవహూతిః దేవ్యా హోతారా జంతు మమ యాని హవ్యా ఆకుత్ సత్యమన సౌమ్యస్తో ఏ నోమాని ఆం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివచతామి దేవి షడుర్వే దురుణకృత విశ్వే దేవ సహివీర్యద్వం అగ్నిర్మన్యం ప్రతినుతన్ పురస్తాద్వా గోపా పరీపాహినస్త్వం ప్రత్యంచో యంతు నిగుత పునస్తామైషం చిత్తం ప్రభుదవినేస్తో ఉద్ధన్ యమానవితి మధ్య పర పూర్వ యమానుతే సోమత ఈశానాని
वृषदा खनते खनपितृमावाहयामि रेखायं स्कन्दमावाहमि रेखा गायत्र्या प्रोक्षा तस्य वितवरेण्यं वर्गो देवस्तिभिः देयो नः प्रचोदयात् जातवेदतरं गृहीत्वा गुरुतप्रतिगते प्रज्वाल्य उपावरोहेते अग्निनिधाय उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आयुः प्रजागुं प्रहीमस्मासु देहजस्तुरोदीदिहनो दुरोणे अग्ने ग्रहणपात्रे सजलाक्षतानि दाय अग्नायाहेति इन्द्रः प्रज्वाल्य अग्नायाः गीते ग्राणो हविदाते निहोता सस्ते वर्गिषे अदितेडमन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रसुव तस्य वितर्वरेण्यं वर्गो देवस्य दिभिः धियो यो नः प्रचोदयात् ॐ ब्रह्मजे ज्ञानं प्रथमं पुरस्तात् विसीमतः सुरुचो वेनावहं स बुद्ध्या उपमा अस्य विष्टा सतस्य योनि मतश्च वः ॐ भुः ब्रह्माणमावाहमि ॐ वः प्रजापतिमावाहमि ॐ सः पितामहमावाहमि ॐ भूर्भुवः हिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासनम् ओम सोमो देवं सोमार्वन्तमासं सोमो वीरं कर्मण्यं ददातुं सा धन्यवितद्गं सेवेयुं पितुस्त्रवनं यो ददातु तस्मै ओम भूस्वमावाहमि ओम भूर्यज्ञागमावाहमि ओम सोहिन्दुमावाहमि ओम भूर्वश्चन्द्रमावाहमि सोमस्येदमासनं ब्रह्मणे नमः पाद्यमर्घ्यमाचो पुष्पगुरोपरं सदक्षं ताम्बूले सर्वोपचारान् समर्पयामि सोमो दिनति सोमाय नमः पाद्यमर्घ्यमाचो पुष्पगुरोपहरं सदक्षं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षग्यं देवता वर्धयत्वं नाकस्य पृष्ठिजमानस्त्वं सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च दिहि ॐ प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानोस्त्वं सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च दिहि ॐ प्रोक्ष कृष्णो अस्य खरेष्ठो अग्ने त्वा स्वः बीजरसि बर्हिषे त्वा स्वः बर्हिरसि तृभ्यस्त्वा स्वः धिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यीत्वा पोषायत्वा स्वदा देवेभ्याम् ऊर्ध्ववर्षभ्य ऊर्जा पृथिवीं गच्छता उभाभ्यां प्रहरेम वीते पूषा ते गृन्धिं विश्यतु आतिथ्यं व्यञ्जनमसि विष्णोस्तोपसीति विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो सौधत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि विष्णुमावाहयामि महाविष्णुमावाहिनी सदा विष्णुमावाहिनी अपि नारायणमावाहिनी श्रुतासि गुरुतासि ध्रुवासि तारुणासि वानस्पत्युस् देवेभ्यः सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रतिपात्र्योः ब्रह्माणमावाहयामि सोममावाहयामि ब्रह्मण्णपप्रणेष्यमिजमानवाचं यश्च प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य विष्णुयजमानस्त्वं सप्तर्षीनाकं सुकृतां यत्रलोकस्तत्रेमं यज्ञं यजमानतिः ॐ प्रोक्ष यजमानवाच प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य विष्णुयजमानस्त्वं सप्तर्षीनाकं सुकृतां यत्रलोकस्तत्रेमं यज्ञं यजमानतिः ॐ प्रियं को वा प्रणेतो सव प्रणेत्वापो देवी प्रणयेन कृकं सकं साधयन्तु नः इदं वदन्तिर्कृतपृष्ठा उदाकु सहस्रपोषं यजमतिः को वा नक्तिः सवन्तु संविसन्तानपात्रां देव यज्जाये ॐ ब्राह्मणतीर्थेन ॐ प्रजापतिमावाहयामि ॐ इन्द्रमावाहयामि ॐ अग्निमावाहयामि ॐ सोममावाहयामि ॐ अग्निमावाहयामि ॐ सोममावाहयामि ॐ अग्निशोमावाहयामि ॐ प्रजापतिमावाहयामि ॐ ब्रह्माणमावाहयामि ॐ इन्द्रमावाहयामि ॐ वसूनामावाहयामि ॐ मरुतमावाहयामि ॐ रुद्राणामावाहयामि अपवस्पृश्य ॐ श्रीमहाविष्णुमावाहयामि ॐ बृहस्पतिमावाहयामि ॐ मित्रमावाहयामि ॐ वरुणमावाहयामि ॐ आदित्यानामावाहयामि ॐ अश्विनामावाहयामि ॐ पूषणमावाहयामि ॐ कक्षमावाहयामि ॐ कक्षदेवतसोममावाहयामि ॐ औपासनयज्ञमावाहयामि विघ्ननिस्वेभ्यो देवेभ्यो मावाहयामि सर्वदेवेभ्यो मावाहयामि आज्यभागे ॐ प्रजापते दुष्टनिरूपामि ॐ ब्रह्मणे दुष्टनिरूपामि ॐ इन्द्राय दुष्टनिरूपामि ॐ अग्ने दुष्टनिरूपामि ॐ सोमाय दुष्टनिरूपामि ॐ अग्ने दुष्टनिरूपामि ॐ सोमाय दुष्टनिरूपामि ॐ अग्निशोमभ्यागं दुष्टनिरूपामि ॐ प्रजापते दुष्टनिरूपामि ॐ ब्रह्मणे दुष्टनिरूपामि ॐ इन्द्राय दुष्टनिरूपामि ॐ वसुभ्यो दुष्टनिरूपामि ॐ मरुद्भ्यो दुष्टनिरूपामि ॐ रुद्रेभ्यो दुष्टनिरूपामि अपवस्पृश्यान् ॐ श्रीमहाविष्णुवे दुष्टनिरूपामि ॐ बृहस्पते दुष्टनिरूपामि ॐ मित्राय दुष्टनिरूपामि ॐ वरुणाय दुष्टनिरूपामि आदित्येभ्यो दुष्टनिरूपामि अश्विभ्यां दुष्टनिरूपामि पुष्टे दुष्टनिरूपामि कक्षाय दुष्टनिरूपामि कक्षदेवता सोमा दुष्टनिरूपामि औपासने यज्ञाय दुष्टनिरूपामि यज्ञदेवतिस्वेभ्यो देवेभ्यो दुष्टनिरूपामि सर्वदेवेभ्यो दुष्टनिरूपामि आज्यं तृप्तिर्श्रमे चरं तृप्तिर्श्रमे अग्ने ज्योतिषे समिदसे स्वाहा अमृतमसि वारुणमसि
अंतरितकं रक्षो अंतरिता अराते स्वाहा प्रत्युष्ट वृक्ष प्रत्युष्टा अराते स्वाहा चित्वस्व पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्रश्मि स्वाहा वाक्स्व पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्रश्मि स्वाहा देवस्व पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्रश्मि स्वाहा गायत्रशब्द प्रोक्ष तस्य जम्बर्गो देवस्य धीमहि यो यः प्रचोदयात् कलसम्पूर्णवसमितिं गृहीत्वा मूलाग्रं घृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यां चरुभिः अक्षताम् इमामि अग्निष्टका देवसन्तो आज्याम् इमामि अग्निष्टका देवसन्तो इन्द्राय नमः ओम अग्निये नमः ओम यमाय नमः मेरुते नमः ओम वरुणाय नमः ओम वायवे नमः कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्निये नमः जातवेसे नमः ओम पावकाय नमः ओम उतावहाय नमः ओम सहोजसे नमः ओम अजराप्रभुवे नमः ओम कृष्णवर्त्मने नमः ओम अग्निपुरुषाय नमः ओम अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देव सवित प्रसव ओम षष्ठी शतसहस्र अनुतमक्षयमर्बुतमानय अन्ते यद्मा आत्मजातवेदस्य नेद्यस्व वर्धस्वतेद्ध वर्तेत तत् प्रजापतिः ब्रह्मन् सोमन् समेदयस्व वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्याद ईशानान्तम् इन्द्राय स्वाहा ओम अग्नेये स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्निशोभ्यागुं स्वाहा ओम प्रजापते स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा आपवस्पुर्ष्य ओम श्री महाविष्णवे स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अस्मेभ्यागुं स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदैवत सोमाय स्वाहा ओम औपासने यज्ञाय स्वाहा ओम यज्ञदैवत विश्वेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा दर्वा अभिगार्य चरुं सावित्रीं गृहीत्वा व्याहुतिं ज्योति पुनरभिगार्य ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन वमग्गुस्तः हनुमतेन वमग्गुस्तः सरस्वतेन वमग्गुस्तः देवसविदप्रासाभिः अस्य देवदेवस्य भगवतो नारायण छत्रपतिः पुरुषोत्तमस्य श्रीमत् अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासिनः श्री भूमि नीलासमेत श्री श्रीनिवास स्वामिनः सर्वलोकहितार्थं वैवाहिकोत्सवे आघारे स्वरमन्त्राक्षर सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं करिष्ये अतिथेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसुव ओम अतो देवा अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदा भविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नृतेपदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्याम् अतो दर्भाणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पथे इन्द्रस्य जुसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः देवेव चक्षुरततग्गु स्वाहा तद्विप्रासो विपञ्जवो जागृवागं सस्तविन्धते विष्णोर्यत्परं पदग्गु स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन वमग्गुस्ताः हनुमतेन वमग्गुस्ताः सरस्वतेन वमग्गुस्ताः देवसविदप्रासवेः अणुरेणु
కొలిచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచని మర్రకు మీది కొన రూపము మంచి పరబ్రహ్మమై మమునేలిన రూపము ఎంచగ శ్రీ వెంకటాద్రి నిధి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము రోచనో రోచమాన శోభన శోభాన కళ్యాణ. ఓం భృగుమరీచత్రికస్య మహర్షి మధ్యే స్థిత్వా శనీ కుశమయే శముదీరయంతం శ్రీసహస్రసారమైకిలం దిఖనో మునీంద్రం భూయో నమామి భువనే కుకురుం ప్రసన్నం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయు ఆకాశ అహంకారమహదరిక్తాఖ్యా సప్తాపరనీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంత శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరితి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే లవణేక్షుసురాసర్పి దతి క్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతి జంభూప్లక్ష కుశక్రౌంచ సాకసాల్బలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవత్ వింధ్య పార్యాత్రాఖ్య సప్తాకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్ర అశ్వకేతుమాలా హిరణ్యకరమణ కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగభస్తి పున్నాగగంధర సౌమ్య వరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోర్హాకార పంచాశతకోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యానాం మధ్యప్రదేశే ఆదివరాహక్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలయే సమస్త భగవతాచార్యాణాం సన్నిధౌ సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే పురుహూతనామధేయేంద్ర సమయే సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రేక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వ అతీతేషు తదుపరి అష్టావింశతిమే మహాయుగే కలిగే ప్రథమపాదే శాలివాహన సఖే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసిహ జన్మన చేతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది
समस्तदुरितक्षयार्थं तसपूर्वेषां तसापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भे पाकलोहिताधमतपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्य उत्तीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कुतरासेर्वर्षसहस्रावसाने एकैकतिला अपकर्षणक्रमेण सर्वरास्य अपकर्षणसंहितकाले श्रीमहाविष्णुलोके निवाससित्यर्थम् त्रिगुणीकृत अग्निष्ठोमा अतिरात्र अप्त्योर्यामा स्थान्तपा वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद समोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति पदैति मोक्ष फलसित्यर्थम् लक्ष्मी नारायण प्रीत्यर्थम् परत्व विभव व्यूह अंतर्यामी अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारवीर भृग्वादिवीर मन्वादिवीर दिव्य महर्षिवीर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थम कन्यादानं कारयिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शन पाञ्चजन्यशार्गकौमोदकी नन्दकादिदिव्यपञ्चायुधधर विराजितस्य पद्माङ्कितकोटिसूर्यप्रकाशितस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानस आगमोक्त भगवत्शास्त्रप्रकारेण आङ्गीरस बृहस्पत्य भारद्वाजत्रयांशे प्रवरान्वित भारद्वाज गोत्रोद्धवस्य पंचविध व्यूहतिभेदेन प्रवर्तमानस्य परत्वविभवव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आङ्गिरस बृहस्पत्य भारद्वाजत्रयांशे प्रवरान्वित भारद्वाज गोत्रोद्धवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिसुखीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरस बृहस्पत्य भारद्वाजत्रयांशे प्रवरान्वित भारद्वाज गोत्रोद्धवस्य समस्तदेवतानिकुटमकुटमनगण विजृम्भितपादारविन्दस्य अर्चावताररूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गिरस बृहस्पत्य भारद्वाजत्रयांशे प्रवरान्वित भारद्वाज च गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीताम्बरधराय दिव्यावताराय प्रसन्नपारिजाताय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवनस्वाभावलावण्यतेजोरत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकररासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ओम ऋग्यजुस्सामाधर्व सकल वेदाध्यायिनी भार्गवश्यवनाप्नुवानौर्ववैदुल पंचार्षे प्रवरान्वित भार्गवस गोत्रोद्भवे सर्वालंकारवते प्रातुनां सुरांगना संसेवितपादारविन्दां महाविष्णोः वक्षस्थलनिवासिनीं आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां उत्तर पल्गुनी नक्षत्रे कन्यारासो जातां भृगोर्सङ्कल्पतनयाम् अयोनिजां श्रीदेवी नाम्नीं
ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ऋग्यजुस्सामाधर्वसकलवेदाध्यायिनीं काश्यपावत्सरणैद्रवत्र्यावृषे परवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुलां सुराङ्गना संसेवितपादारविन्दां विभाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यमलाङ्गीं विष्णोः पुराणमहिषीं प्रकृति अंशसम्भूतां रेवती नक्षत्रे मिनरासो जातां कश्यप प्रजापति संकल्पतनयाम् अयोनिजां भूदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि. कन्यां कनकसम्पन्नां कनकभरणैरुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीष. कन्यां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये. विश्वम्भरा समभूता साक्षिणा सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः. कन्यादानमुहूर्तस्तु मुहूर्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु तथास्तु. కళ్యాణ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో కన్యాదాన కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని మనం వీక్షించాం. ఇలా ఈ కన్యాదాన కార్యక్రమంలో ఇందాక మహాసంకల్పాన్ని చెప్తూ అందులో విశేషాలు కూడా చెప్పారు. అంటే ఇందులో భాగంగా సప్తార్ణవ వర్ణన, చతుర్దశలోక వర్ణన, అష్టదిక్పాలకుల వర్ణన, పురవర్ణన, భరతఖండ విస్తీర్ణములతో పాటు సంవత్సర అయన ఋతుమాస పక్ష తిదివార యోగకరణ విశేషాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఆ విశేషాలనన్నింటినీ చెప్తూ ఆ కన్యాదానము యొక్క ఫలితాన్ని కూడా చెప్తారు. గొప్ప గొప్ప యజ్ఞములు మనమంతా చేయటానికి అంత స్తోమత, అంత సామర్థ్యం మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఆ యజ్ఞముల యొక్క ఫలం మనకి లభించాలి అంటే ఒక్క కన్యను గనక దానం చేస్తే ఆ ఫలితం మొత్తం కూడా మనకు వస్తుందిట. కాబట్టి అటువంటి కన్యాదాన ఎంతో విశిష్టత సంతరించుకున్నటువంటి ఆ కన్యాదానాన్ని మనమంతా వీక్షించాం. ఈ కాలంలో వీక్షించినా చాలు ఆ ఫలితం మనకి లభిస్తుందిట. కాబట్టి అటువంటి భగవత్ ప్రాప్తికి భక్తి యొక్కటే ఉపాయమైనటువంటిది అని మనకి అన్నమాచార్యులు వారు కూడా చెప్తున్నారు. ఏమీనుపాయములు కావు ఒక్క భక్తే కాని తావతి పడక ఎది దక్కితే సులభము అన్నారు. అంటే భగవంతుడిని చేరటానికి భక్తి యొక్కటే శ్రేష్టమైనటువంటి ఉపాయము కానీ మరి ఏమీ కాదు నాయన. లేనిపోని ప్రయాసలకు లోనుగాక ఈ మానవుడు భక్తి యొక్కటి పూర్తిగా వశమైనచో భగవత్ ప్రాప్తి సులభమవుతుంది. అయ్యా, పరమాత్మకు నేను కోట్లు సమర్పించానండి అంటే అది భక్తితో కూడుకున్న మాట కాదు. నీ దగ్గరున్న సంపద ఏదో కాస్త అక్కడికి ఇస్తే నువ్వు అనన్యమైన భక్తితో పరమాత్మకు ఇచ్చినట్లేనా? కాదు, భక్తితో ఒక్క పుష్పాన్ని సమర్పించినా చాలు. అక్కడ ఏమన్నారు భగవద్గీతలో? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటూ అటువంటి భక్తితో ఒక్క పత్రాన్ని సమర్పించినా చాలు, ఆయన ఎంతో మురిసిపోతాడు. అదిగోండి, ఇప్పుడు అమ్మలిద్దరికీ కూడా మంగళప్రదమైనటువంటి ఆ మాంగళ్యాలను ధరింపచేయటానికి అర్చక స్వామి వారు కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. తర్వాత స్వామివారి యొక్క అనుమతితో సర్వాసాం స్త్రీణాం జన్మ జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం అన్నారు. ఈ లోకంలో సువాసినులుగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మాంగళ్య వివర్ధనానికై ఈ అమ్మలిద్దరూ కూడా మాంగళ్య సూత్రాలను ధరిస్తారట. అమ్మలు మాంగళ్య సూత్రాలను ధరిస్తే లోకంలో ఉండేటువంటి సువాసినుల యొక్క మాంగళ్య రక్షణ కూడా జరుగుతుందిట. ఆ విధంగా అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇప్పుడు అర్చక స్వామి వారు కూడా ఎంతో భక్తితో నిర్వర్తిస్తూ ఉన్నారు. తప్పికి నిండమావులు దాకా దగ్గర పోవుట, తప్పు చదువులలో తత్వము నెంచుట, పిప్పి చవి
విప్పి చవియడుగుట పెక్కు దైవాల కొలచి కప్పిన శ్రీ వెంకటేశు కరుణ సాధించుట అన్నారు అన్నమాచార్యుల వారు. అంటే వ్యర్థములైనటువంటి చదువుల ద్వారా ఆ తత్వాన్ని తెలుసుకోకుండా ఎట్లా ఉంటుందంటే ఇంకా పరిగెత్తటం ఆ చదువుల వెంట ఎండమావిలో నీళ్లు ఉన్నాయనుకొని పరిగెత్తటం లాంటిదయ్యా అన్నారు. అంటే చదువు అంటే ఏంటి? యా విద్యాసా విముక్తయే అంటోంది వేదం. అంటే ఏదైతే ముక్తిని ఇచ్చేటువంటిదిగా ఉంటుందో దానినే విద్య అన్నారు. అంటే అటువంటి ముక్తినిచ్చేటువంటి విద్యను వదిలిపెట్టి సామాన్యమైనటువంటి చదువుల కోసం వెంపర్లాట, ఎంతో ధనాన్ని నష్టం చేసుకోవటం ఎందుకయ్యా? అటువంటి వెంకటేశ్వరుని యొక్క దయను మనం గనక పొందాలి అంటే సక్రమమైనటువంటి మార్గంలో ఉండాలి. కాబట్టి అందుకే అన్నారు మనకి విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసంవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అన్నారు. అంటే యోగమును సాధించటం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి పని. కర్మ మార్గం ఏం చేస్తోందయ్యా అంటే పైన బంధిస్తుందే కానీ ముక్తిని కూర్చేటువంటిది కాదు. కాబట్టి ఉపాసనాదుల చేత ఆ పరమాత్మ వశమైపోతాడనుకోవటం అమాయకత్వం. ఎంత ఉపాసన చేసినప్పటికీ అందులో భక్తి అనేటువంటిది ప్రధానంగా ఉండాలి. నాహం వేదైర్న తపసా నదే న దానేన చ ఇజ్యయా శక్య ఏవం విధో ద్రష్టం దృష్టవానసి మాం యథా భక్త్యాత్మనన్యయా శక్య అన్నారు. అటువంటి భక్తితోనే ఇది సాధించటం వల్ల అవుతుందయ్యా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఏమన్నారు? విద్వాంసుల వైదుష్యము భుక్తికే కాని ముక్తికి కాదు అన్నారు భగవత్పాదుల వారు. వైదుష్యం విదుషాం తత్వతు భుక్తయే నతు ముక్తయే అంటారు వివేక చూడామణిలో. అటువంటి మనకు ఆ ముక్తిని ఇచ్చేటువంటి ఆ అనుగ్రహాన్ని ఆ పరమాత్మ మనకు ప్రసాదించుగాక అని ఇప్పుడు అమ్మలిద్దరికీ ఆ మాంగళ్య సూత్రాలని ధరింపచేస్తున్నారు. ఈ సమయంలో అమ్మలను కూడా మన మానవుని యొక్క జీవిత లక్ష్యం ఏంటో దానిని ప్రసాదించమని వేడుకుందాం. అదిగోండి, మొట్టమొదటిగా మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే బత్నామి సుభగే రక్షస్వ భువనత్రయం అంటారు. ఆ కార్యక్రమాన్ని లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం శ్రియానిరేయాయ స్త్రియం వయో చరితృభ్యో దదాతి శ్రియం వసాన అమృతత్వమాయన్ భవంతి సత్యా సమితామితద్రోం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శతం భూమిర్భూమా భోర్మరిణ అంతరిక్షం మహిత్వా మహీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధాన ముహూర్త సుముహూర్తో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు తథాస్తు. సోబాన
प्रजापतिर्जगानिन्द्राय वृष्णे पराय शुक्र तस्मै स्तवनवन्त सर्वासमुग्रसव्यो भुव स्वाहा चित्तं च स्वाहा चित्ति च स्वाहा आकूतं च स्वाहा आकूति च स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा सक्वरे च स्वाहा रसच्च स्वाहा पूर्णमासच्च स्वाहा बृहच्च स्वाहा रथान्तरं च स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गुस्ताः अन्वतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसप्रासाभिः स देवदेवस्य भगवतो नारायण सर्वदेव पुरुषोत्तमस्य श्रीमद्गलाण्डकोटि ब्रह्माण्डनायक श्री शेषाचलनिवासिनः श्री भूमिनिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्धं वैवाहिमोत्सवे लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अन्वतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देवसवित प्रसुव इमां लाजानामभिगार्य ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् तदग्निरनुमन्यतान् यं नारुपभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् तदग्निरनुमन्यताम् यं नारुपभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा नावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् तदग्निरनुमन्यताम् यं नारुपभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम शिवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गुस्ताः अन्वतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासाभिः स देवदेवस्य भगवतो नारायणस्तिरुपतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीशेषाचलनिवासिनः श्रीभूमिनिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहिमोत्सवे लाजहोमे सर्वदोषपराचित्तार्थम् अतो देवादिवैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्व अन्वतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देवसवित प्रसुव ओम अतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदते पदं समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य जुसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुरततगुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृभागुं सस्यविन्धते विष्णोर्यत्परमपदगुस्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम शिवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गुस्ताः अन्वतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसप्रासाभिः स देवदेवस्य भगवतो नारायणस्तिरुपतेः पुरुषोत्तमस्य श्रीमद्गलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीशेषाचलनिवासिनः श्रीभूमिनिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहिमोत्सवे क्रमसाफल्यार्थमुपरिष्टान्तहोमं करिष्ये अदितेन मन्यस्व अन्वतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देवसवित प्रसुव ओम अग्नये स्वाहा ओम अग्नेनादाय स्वाहा ओम अग्नेनपदये स्वाहा ओम प्रजापतये स्वाहा ओम इंद्राय स्वाहा ओम विश्वेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वाभ्यो देवताभ्य स्वाहा ओम सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा ओम अग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्मनोमिन्दा भूतग्नि तत्पुनराहार्जातवेद विचर्षणे स्वाहा पुनरग्निचक्षुर्दात् पुनरिन्द्रो बृहस्पतिः
प्रथमे अस्मिना एवं च क्षूरा दत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशनिष्ठेभ्यः स्वाहा भेषजं दुरिष्टे स्वाहा निष्कुरुत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं वशत्कृतमत्युनोक्तं च यज्ञम् अतिरिक्तं कर्मणो यच्च हीनं यज्ञपर्वाणि प्रतिरण्येति कल्पयन् स्वाहा कृताहुतिरिदेवान् स्वाहा ब्रह्म प्रतिष्ठापनसो ब्रह्म वाचो ब्रह्म यज्ञानागम विषामाज्यस्य ओम समितसे तेजोसे तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तगु स्वाहा वेदिर्भुक्तगु स्वाहा ज्योर्भुक्तगु स्वाहा पृथिवीर्भुक्तगु स्वाहा अग्निर्जीर्णगु स्वाहा वेदिर्जीर्णगु स्वाहा ज्योर्जीर्णगु स्वाहा पृथिवीर्जीर्णगु स्वाहा अत पूर्णाहुतिकालमुहूर्तः ओम सप्तते अग्नि समिदः सप्त जिह्वा सप्त ऋषयः सप्त धाम प्रियणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्त योनिरापृषस्व ऋतदान विद्वान् अनुष्टुप् पूर्णमाहुतिं जुहोमि स्वाहा समेन्द्रेण विश्वेऽपि देवेभिरन्तं दिव्यं नभो गच्छतु आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णाहुतिकालमुहूर्तः सुमुहूर्तो महान्तो न गृह्णन्तु ओम अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गुस्थाः अन्मतेन्वमग्गुस्थाः सरस्वतेन्वमग्गुस्थाः देवसवितप्रासाभिः पवित्रमसि पवित्रमे भूयाः स्वाहा पूर्णमसि पूर्णमे भूयाः स्वाहा सतसर्मे भूयाः स्वाहा सर्वम सर्वमे भूयाः स्वाहा प्राच्यां दक्षिणायां प्रतीच्यां उदीच्यां ऊर्ध्वायाम् अतोदरादर्हि आपोष्टामयोभः पश्चिमतः प्रतिमपना दक्षिणतः प्रतिमा उत्तरतः प्रतिमपना पश्चिमतो विष्णु सदमसे दक्षिणतो विष्णु सदमसे उत्तरतो विष्णु सदमसे प्राच्यां विष्णु सदमसे सर्वान् कूर्चाङ्ग्रन्थीं विसृज्य अपवस्पर्श्य अब्धे प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिवं गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् भूतेस्मातेति भस्ममालिप्य भूतेस्माते लिपते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् आपोहिष्ठामयो भवः तारवोर्जददातुना महेरणाय चक्षते यो वः शिवतमोर्धः तस्य भाजेते अणः उशतीर्यवमातरः तस्मारङ्गमामवो यस्य क्षजन्मदाम् आपोजदाचनः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सताय सतं च वर्षते त्रयायुषम् आपोष्ठितात्मनं प्रोक्ष ओम वोञ्च मे स्वरच्छ मे यज्ञोपतते नमस्तान् यत्तेन्वयं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होतृहीनं वा वशरद्दहारमुपाग्ने जातवेसे भगवान् प्रज्वलित ओम नमः ओम ब्रह्मणे नमः सोमाय नमः स्थानमिदास्यं प्रतिष्ठापयामि ओम यज्ञेश्वराय नमः गुरोपहारं समर्पयामि आज्यशेषं समर्पयामि यज्ञेश्वराय नमः सुप्रेतो सुप्रसन्न वरदो भवतु
కాయేన వాచా మనసా ఇంద్రియం వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం జన్మంత్రహీనం తదహీనం భవతు తదృషీణాం తపసాః పృథివ్యా క్షమయా దేవామనయో మామావిశంతాం శాస్త్రామి వాచి సంవిశంతాం తస్మాకం భూతేరయమత్యే పుష్టిమత్యే మనో భవతు వర్చో భవతు సర్వమస్మాకం సంపదస్తు ఉద్వయం తపసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం. సర్వం శ్రీభూనీలాసమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఈ విధంగా మనం హోమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉభయ నాంచారులకు కూడా మాంగళ్య సూత్రధారణ జరిపిన తరువాత ప్రధాన హోమం లాజహోమం అనేటువంటి కార్యక్రమాలని ఆ హోమగుండంలో నిర్వర్తించారు. వధూవరులిద్దరికీ కూడా ఆయుష్ అభివృద్ధి కావటానికై ఆ లాజహోమ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అది సామాన్యమైనటువంటి మానవుల యొక్క వివాహాలలో ఆ విషయాన్ని మనం అన్వయించుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా వివాహ ప్రక్రియ పరమాత్మ యొక్క విషయంలో జగత్రక్షణకై ఆ కార్యక్రమం నిర్వర్తింపబడుతూ ఉన్నది. కాబట్టి ఆ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పూర్ణాహుతి, ఈ సమస్తమైనటువంటి కర్మ మొత్తం అంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా సాద్గుణ్యం కావటానికై ఆ పరమాత్మ పాదాల చెంత ఈ ఫలితం మొత్తాన్ని కూడా సమర్పించేటువంటిది ఆ చిట్ట చివరిలో పూర్ణాహుతి కార్యక్రమం ద్వారా సమర్పిస్తారు. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వారణమాయిరం అనేటువంటి గోదాదేవి సాయించినటువంటి ఆ పాసురాలను చదువుతూ ఉంటే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు అర్చక స్వాములు, అన్నమాచార్య వంశీయులు. సుగంధభరితమైనటువంటి పుష్పాలను ఏర్చి కూర్చి ఒక మాలగా తీర్చిదిద్దిన తరువాత స్వామి ఆ మాలను ధరిస్తే ఆ పుష్పమాలికను మొట్టమొదటగా స్వామివారు అర్చక స్వామి వారి చేత శ్రీదేవి మెడన అలంకరింపచేశారు. మనం ప్రార్థిద్దాం ఈ సమయంలో శ్రీ వైకుంఠ స్థితే లక్ష్మి సమాగచ్చ మమాకృతః నారాయణేన సహ మాం కృపాద్యదృష్ట్యావలోకయ. ఈ విధంగా మమ్మల్ని అందరినీ అనుగ్రహించు తల్లి, నీ యొక్క అనుగ్రహ వశము చేత ఎక్కడా కూడా క్షుత్ పిపాస అనేటువంటి బాధలు ఎవరికీ లేకుండా సక్రమమైన మార్గంలో మానవులందరూ కూడా పయనించుదురుగాక అని నమస్కరిద్దాం. అలానే మరలా స్వామివారు ధరించి ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా ఆ పుష్పమాలికను సమర్పిస్తూ ఉన్నారు. ఆ పుష్పాలు మేమెంత సౌభాగ్యం చేసుకున్నామో అని మురిసిపోతూ ఉన్నాయిట. సామాన్య మానవులందరూ కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి కావాల్సినటువన్నీ సమకూరిస్తే ఏకంగా ఆ పుష్పాలు స్వామివారిని స్పర్శిస్తూ ఆనందాన్ని పొందుతున్నాయి. అంతటికన్నా మాకు మహద్భాగ్యమేముంది? మరుసటి రోజు మమ్మల్ని తీసి పక్కన పెట్టినా మాకు ఏమీ బాధ అనిపించదు. కానీ ఒక్క క్షణమైనా కానీ కొంతసేపైనా స్వామివారి మీద మేమున్నాం కదా అని ఆనందపడుతూ ఉన్నాయిట ఆ పుష్పాలు కూడా. తదుపరి కార్యక్రమం ఇప్పుడు పుష్పమాల పరివర్తనం తరువాత అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమం మనకి శాస్త్రం చెప్తోంది. ప్రత్యప్తే ప్రతిమాసేవా ప్రతిపక్షే దినే దినే అక్షతారోపణం కుర్యాత్ యథా విత్తానుసారతః అన్నారు. అలా ప్రతినిత్యము కూడా జరుపుకునేటువంటి కార్యక్రమం ఈ అక్షతారోపణం. ఉభయ నాంచారులు స్వామివారు అందరూ కలిసి ఏకపీఠముపై ఆసీనులై లోకం మొత్తాన్ని కూడా అనుగ్రహించటానికి ఇప్పుడు ముగ్గురు కలిసి సంసిద్ధులవుతూ ఈ కార్యక్రమాన్ని మనమంతా కూడా వీక్షించబోతున్నాం. ఇప్పుడు ప్రార్థిద్దాం స్వామివారిని. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే. ఏవైనా దోషములు చేసి ఉంటే ఈ సమయంలో క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే, మమ్మల్ని క్షమించు తండ్రి అని నమస్కరించి విరమిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడి వెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, వడి వెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి. నారాయణ శ్రీమన్నారాయణ 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 నిశ్రీపాదమే శరణు. 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 కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ. కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు.
ಕಮಲಾಸನಹಿತ ಗರುಡ ಗಮನ ಶ್ರೀ ಕಮಲನಾಭನಿ ಪದ ಕಮಲ ಮೇ ಶರಣು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ 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 ನೀ ಶ್ರೀಪಾದ ಮೇ ಶರಣು परमयोगी जन भागधेय श्री परम पुरुष परात्पर परमयोगी जन भागधेय श्री परम पुरुष परात्पर परमयोगी जन भागधेय श्री परम पुरुष परात्पर परमात्मा परमाणु रूप श्री तिरुवेंकटगिरि देवा परमात्मा परमाणु रूप श्री श्रीमन्नारायण नी श्रीपाद में शरण